డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనతో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు. దీక్షలో భాగంగా ఈ నెల 29వ తేదీన జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించనున్నారు. దీని తర్వాత ఆయన కాకినాడ జిల్లాలోని ఎమ్మెల్యేగా తాను ప్రాతినిధ్యం వహించే పిఠాపురంలో పర్యటిస్తారు. జూలై 1వ తేదీన పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. 1వ తేదీన సాయంత్రం పిఠాపురంలో వారాహి సభలో ప్రసంగిస్తారు. కృతజ్ఞతా సభను నిర్వహిస్తారు. తనను భారీ మెజార్టీతో గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేస్తారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం, నియోజకవర్గ అభివృద్ధి, ఓటర్ల సంక్షేమ కార్యక్రమాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు. అలాగే 3 రోజుల పాటు ఉమ్మడి గోదావరి జిల్లాలో పర్యటిస్తారు. తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాలో పలు అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు. తనకు ఘన విజయాన్నిచ్చిన పిఠాపురం వాసులకు కృతజ్ఞతలు తెలుపనున్నారు. వైసీపీ ఇక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టిన కీలక నేతలకు నియోజకవర్గ గెలుపు బాధ్యతలు అప్పచెప్పినా ప్రజలు మాత్రం పవన్ కి జై కొట్టారు. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి గతంలో అవకాశం లభించకపోయినా ఈసారి పిఠాపురంపై గట్టి నమ్మకం పెట్టుకున్నారు జనసేన పవన్ కళ్యాణ్. పిఠాపురం వాసులు ఆయన నమ్మకాన్ని నిజం చేశారు. భారీ మెజార్టీ ఇచ్చారు. తాను గెలిస్తే పిఠాపురం నియోజకవర్గం రూపురేఖలు మార్చేస్తానంటూ హామీలిచ్చారు. తాగునీటి వసతి సహా చాలా హామీలు నెరవేర్చాల్సి ఉంది. ఆ హామీలన్నీ వీలైనంత త్వరగా నెరవేరుస్తానని భరోసా కల్పించారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో పర్యటించేందుకు వెళ్తున్నారు. పిఠాపురంను దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to Top Telugu TV. Top Telugu TV.